కాకినాడ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ విషయంలో క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల కోసం విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించేందుకు పోర్టు భూమి కోసం ప్రయత్నం చేశామన్నారు. 2 ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉందని, ప్రైవేట్ భూములను సేకరించామని తెలిపారు. టీడీఆర్ బాండ్ల విషయంలో కుంభకోణం జరిగిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కాకినాడ నగర పాలక సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా స్థల సేకరణ చేశామని తెలిపారు. ఈ విషయంలో కుంభకోణం జరిగినట్టు వస్తున్న వార్తలను ప్రసారం చేయడం తగదన్నారు ఎమ్మెల్యే. కాకినాడ అభివృద్ధికి తనకు మించిన వ్యక్తి ఎవరూ లేరని, అహర్నిశలు తన ఆలోచనలు నగర అభివృద్ధి కోసం ఉంటాయని స్పష్టం చేశారు. కరెక్ట్గా సప్లీ కాలనీ పక్కనే ఆ కాలనీలో తీసుకోవచ్చు కదా, ఇది కూడా పోర్టు భూమే కదా అంటున్నాడు. కొండబాబుకి 2 విషయాలు చెప్తాను ఈ సందర్భంగా. పోర్టు భూమి ఇవ్వడానికి వాళ్ళకి ముందుకు రాలే. 6 నెలల కరస్పాండెన్స్ జరిగింది. 6 నెలల నుంచి కరస్పాండెన్స్ జరుగుతుంది పోర్టుకి మాకు. కనుక అది పోర్టు భూమి, అది కూడా వాళ్ళు ఎవరు అయినా ఒకవేళ వాళ్ళు ఇస్తానన్నా అది సిఆర్జెడ్ జోన్ 2లో ఉంది. మీకు చాలా వివరంగా తెలియజేస్తాను. ఏదైతే ఈ ఆరెంజ్ కలర్ ఉందో ఇదంతా కూడా సిఆర్జెడ్ జోన్ 2. ఏదైతే నేను కొండబాబు మీద తీసుకెళ్లి చూపించాడో ఆ సప్లీ కాలనీ అంతా ఇక్కడ ఉంది. సర్వే నెంబర్ 375 మనం ఫిల్లింగ్ చేసిన ల్యాండ్ ఇది. ఏదైతే గ్రీన్ ఉందో అది సిఆర్జెడ్ జోన్ 1. ఈ రైల్వే ట్రాక్ యువతల కూడా ఈ ఆరెంజ్ కలర్ ఉంది. ఇదంతా కూడా సిఆర్జెడ్ జోన్ 2 ఉంది. కనుక ఈ భూమిని ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేసుకుని సిఆర్జెడ్ జోన్లో తీయించడానికి, ఇవన్నీ చేయడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. కరెక్ట్గా